మేము 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ తోని ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీలము మేము ఎస్ఎస్ఏ వింగ్ లో ఒక భాగంగా మేము పనిచేసినాము. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు కేసీఆర్ గారు. ఆ మాటలు నమ్ముకొని మేము కేసీఆర్ కూడా గెలవడానికి ఎంతో ప్రయత్నం మా వంతు ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్ లో అందరము సాయం చేశాము. కానీ ఆయన గెలిపిన తర్వాత మమ్మల్ని ఎలాంటి కూడా పట్టించుకోకుండా అతి తక్కువ వేతనాలతో మమ్మల్ని పని చేయించుకున్నారు. కానీ మేము తెలంగాణ వచ్చినాక రెగ్యులర్ అయితే మా పిల్లలు మేమంతా చాలా మంచిగా బతుకుతామని మేము సంతోషపడి ఎంతో కష్టపడ్డ సంవత్సరం చూస్తూ ఏ సంవత్సరం కూడా మాకు కేసీఆర్ గారు టైం ఇవ్వలేదు. కానీ అదే టైంలో కూడా కరోనా పీరియడ్ లో కూడా మాకు కనీసం వేతనాలు ఇవ్వకుండా 18 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా కనీసం నెలకు 2,000 ఇస్తూ 25 కిలోలు బియ్యం ఇచ్చారు. మాకు అది కూడా ఇవ్వకుండా మాకు జీతం లేకుండా మేము చాలా 18 నెలలు రోడ్ల మీద తిరిగి బతికాం. మా పిల్లలు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ తెలంగాణ వచ్చినాక ఎంతో కష్టపడి మేము తెచ్చుకున్న తెలంగాణలో మాకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మంచి జరగకుండా మాకు ఇబ్బందులకు గురి చేశారు. ఇదే క్షణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి టీసీసీ ప్రెసిడెంట్ అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు మంచి రోజులు వస్తాయి, మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు మంచి రోజులు వస్తాయి, కాకపోతే కేసీఆర్ గారిని గద్దె దించుడు కావాలని ఆయన నినాదంతో వస్తే ఆ నినాదం మేము పట్టుకొని మా వింగ్ లో అందరం ఎలక్షన్ డ్యూటీ కానీ ఏ డ్యూటీ కానీ కాంగ్రెస్ గెలవాలనే ప్రయత్నంతో అందరూ కష్టపడి కాంగ్రెస్ గెలుపుకో మా వంతు చాలా ప్రయత్నం చేసి కాంగ్రెస్ గెలవడానికి మేము ముఖ్య పాత్ర పోషించాము. కానీ పోషించడం కూడా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం వరకు కూడా మాకు ఎలాంటి ఉపాధి లేకుండా మేము ఎంతో మంది నాయకులను కలిసాము, మా ప్రయత్నం చేస్తున్నాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పోయినాము, ఎక్కడ పోయినా కూడా మనకు ఎలాంటి ఉపాధి లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మంచి రోజులు వస్తున్నాయని అని చూస్తూ సంవత్సరం అయింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమస్య లేదు. మేము అతి తక్కువ జీతాలతో మా పిల్లలు మేము బతకలేకపోతున్నాము. చూస్తే మేము బయటకు పోతే టీచర్ ఈయనకేమైంది అనుకుంటారు, కానీ టీచర్లా బయట కనబడుతున్నాం తప్ప మా లోపల మొత్తం అనేక బాధలు ఉన్నాయి. చెప్పుకోవడానికి కూడా మాకు సీఎం గారు ఒక్క అవకాశం ఇస్తలేరు. మేము నాయకులు కూడా ఎన్నో తిరుగుతున్నాము, ఆ తిరిగినా కూడా మాకు ఏం రాలేదు. మేము క్రమశిక్షణలో భాగం దాంట్లో పీఈటీ సార్లు ఉంటారు, ఆర్ట్ నేర్పే టీచర్స్ ఉంటారు. మేము వృత్తి విద్య పిల్లలు భవిష్యత్తులో చదువు రాకుండా వాడు ఏదైనా వృత్తితో కూడా బతకడానికి అలాంటి క్రమశిక్షణ కార్యక్రమం నేర్పుతున్నాము. మాకు ఎలాంటి లేదంటే మేము కానీ ఇప్పటికైనా మాకు సీఎం గారు ఇచ్చిన మాటకు మీకు ఛాయ్ తాగేంత లోపు మీ సమస్య పరిష్కరించడానికి ఎంతో టైం పట్టదు. మీరు ఛాయ్ తాగులు మీ నాయకులను పిలిపించి మీ సమస్య పరిష్కరిస్తారని ఆ రోజు మా హన్మకొండకు వచ్చినప్పుడు వనగల్కి వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆ మాటను పట్టుకునే చివరి క్షణం లాగా మేము జీవితాన్ని తాగుతూ ఆ మాటను నిలబెట్టుకుంటాడు ఏ క్షణమైనా. అంతే మేము మంచిలు తాగుతూ బతుకుతాం. మా జీతాలు తక్కువ ఉన్నాయి, పిల్లలకు చెప్పలేక పిల్లలకు వచ్చిన మాది రిటైర్మెంట్ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఏం లేక వట్టి షాలుగా పంపించాము. అదే రెగ్యులర్ ఎంప్లాయీస్ కు రిటైర్మెంట్ అయితే ఎంతో ఉపాధి ఉంటుంది, మాకు అది కూడా లేదండి. చేశారు ఈయన టీచర్ రిటైర్మెంట్ అంటే తప్ప రూపాయి మాకు ఇన్కమ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతాం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా మనం ఏంటంటే కొంచెం మమ్మల్ని కూర్చోండి, మీరు ఎట్లా రైతులకు ఎట్లా చేస్తారో అందరికీ అన్ని వింగ్ల వారికి సాయం చేస్తున్నారు. మేము చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కదా, మా లాంటి చిన్న జీతం వాళ్ళని కూడా మీరు గుర్తించి మీరు ఇచ్చిన మాటను కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మమ్మల్ని వెట్టి సాగర్ చేపించుకున్నారు. ఆయన రెగ్యులర్ చేస్తా అన్నారు, ఆయన అవసరం వాడుకుని 10 సంవత్సరాలు వాడి పక్క పడేసిండు. మీ మాట మేము విలువతో మీ కాంగ్రెస్ గెలవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసినాం. ప్రతి కార్యకర్త కూడా సైనికులాగా కాంగ్రెస్ గెలిచిపోవడం మేము చాలా కృషి చేసినాం. కృషి చేసిన కూడా సంవత్సరం అవుతుంది. మేము కూడా సంవత్సరం రిటైర్మెంట్ అవుతున్నాం. ఎలాంటి ఉపాధి లేదు. మా ఇంట్లో పోతే మా భార్య పిల్లలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దయచేసి మమ్మల్ని గుర్తించండి. ఈ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ అసెంబ్లీలో మాకు రెగ్యులర్ బిల్లు చేయండి. మేము ఎంతో మంది నాయకుల దగ్గర తిరుగుతున్నాము, సంఘ నాయకులు సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఈ రోజు కూడా చేస్తామని విద్యాశాఖ సంఘం నాయకులు కూడా మాకు మాటిస్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి కూడా పనిచేయట్లేదు. మా కరోనా పీరియడ్లో కూడా జీతాలు లేవు. ఇవన్నీ దయచేసి మమ్మల్ని ఆలోచించండి. మేము ఏజ్ అయిపోతుంది, మా ఏజ్ ఆల్రెడీ 50 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా ఉన్నాము. దయచేసి మాకు ఏదైనా మేము ప్రభుత్వ ఉద్యోగస్తులుగా రిటైర్మెంట్ అయినా మాకు చాలా తృప్తి ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మాకు ఈ రోజు చనిపోయిన వాళ్ళు కూడా ఏ రోజు 1 రూపాయి ఇస్తలేరు. వాళ్ళ దాన సంస్కారాలు అదే రెగ్యులర్ ఉద్యోగస్తులకైతే చనిపోతే ఆ రోజు 30,000 ఇస్తున్నారు, మాకు 300 కూడా ఇస్తలేరు. మాకు చనిపోయిన వాళ్ళను కనీసం పరామర్శించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మేమందరం కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రత్యేకంగా కోరుకున్నాము. కాంగ్రెస్ వస్తే మంచి రోజులు వస్తాయి అనుకున్నాము, కానీ కాంగ్రెస్ వచ్చినా ఇంకా మంచి రోజులు మాకు రావట్లేదు. దయచేసి కాంగ్రెస్ లీడర్లు ఎంతో మంది ఉన్నారు, అన్ని జిల్లాల వల్ల మినిస్టర్లు ఉన్నారు. దయచేసి అందరూ ఆలోచించి హన్మకొండకు వచ్చినప్పుడు ఆ రోజు హన్మకొండ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. సీఎం గారు మాట ఇచ్చినప్పుడు దయచేసి మీరన్నా రేవంత్ రెడ్డి గారు మా సమస్య తీసుకపోయి మా సమస్య పరిష్కరించడానికి కోసం మీరు కూడా కృషి చేయాలని వరంగల్ ఎమ్మెల్యేలు హన్మకొండ ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎందుకంటే విద్యాశాఖ ఉన్నది సీఎం గారి దగ్గర ఉన్న వాటికి డైరెక్ట్ మీరు ఏం చేసి మీరు మాకు శుభవార్త ఇవ్వడానికి మీకు అవకాశాలు ఉన్నాయి.
దయచేసి మాకు బుక్కడ అన్నం పెట్టండి. మేము సంపాదించి బంగ్లాలు కట్టాలని మాకు ఎలాంటి కోరిక లేదు. మేము ఉద్యోగం మా జీతం వస్తే బతకడం కోసం కూడా అవసరం ఉన్నాయి. అంతే తప్ప మేమేదో జల్సాలు చేయడానికి మాకు ఎలాంటి డబ్బులు సరిపోవండి. మా పిల్లలు పెళ్లికి వచ్చిండ్రు, పెళ్లి చేయాలి, పెళ్లికి డబ్బులు లేవు, ఏం చేయాలి? మా పిల్లలు బయట చెప్తే సారే అంటారు, మీ నాన్న సారే అంటారు, కానీ ఆ సమస్యను చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ, ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరినీ ఇచ్చిన మాటలు, సీఎం గారు ఇచ్చిన మాటలు చేయాలి 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 చేయాలి.